వాక్య భాగంలోకి వెళదాం. ఈ రోజుకై ఏర్పాటు చేయబడినటువంటి వేదవాక్య పట్ల రాజుల మొదటి గ్రంథం, మొదటి అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజ సన్నిధికి వచ్చిరి. చాలు, తరడు వచ్చుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తరడు వంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వారే నాతో మాట్లాడయ్యా. నీ మాటలో జీవం ఉంది, ఆ జీవము గల మాట నాలో నాటుందయ్యా అని ఎవరి మట్టుకు వారి అడుగుదా. ఆయన మాట్లాడేవాడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. ఒట్టి గుండగా వచ్చిన నిన్ను నిండు గుండగా పంపించే బాధ్యత ఆయన తీసుకొచ్చాడు. అయితే నువ్వు చేయవలసిందేంటో తెలుసా? నీవు నోరు తెరిచి ఆయన అడగాలి, నాతో మాట్లాడయ్యా. ఆ మనస్సు నీలో ఉంటే నిన్ను నింపి ఇక్కడి నుంచి బయటకు పంపించడానికి ఇష్టపడుతూ ఉన్నవాడు ఆయన. యేసయ్యా, నీకు వందనాలు బాబు. నిలబడిన నేను ఏ అర్హత యోగ్యత లేనంచు వాడయ్యా. నా ప్రాణాత్మ దేహాలతో నీ పాదాల దగ్గర లొంగిపోతూ ఉన్నానయ్యా. నా నోటిని కేవలం ఊరగా మాత్రమే వాడుకునండి. నీ ఆత్మ నింపుదల నాకు దయచేయండి. నీ నడిపింపుకు నన్ను అప్పగించుకుంటున్నానయ్యా. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నీ మాట నా నోట నుంచిన వారే సంఘానికి ఏ మాట అవసరమో వారితో మీరు సూటిగా మాట్లాడమని వేడుకుంటున్నానయ్యా. వినగల మనస్సు, గ్రహించగలిగినటువంటి హృదయం ప్రతి ఒక్కరిలో దయచేయండి. దురాత్మ అంధకార శక్తులు యేసు నామములో లయపరచుకోవాలి. నీ అగ్ని అభిషేకం అందరిపై కుమ్మరించి నీ ఆత్మ కార్యం ఇక్కడ జరిగించవాలి. యేసు శక్తి కలిగిన నామాన్ని ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నారు మా తండ్రి. ఆమేన్. అవి దావీదు మహారాజు ఆఖరి దినాలు. ఆ ఆఖరి దినాల్లో రాజు మంచం మీద ఉన్నాడు. రాజు మంచం మీద ఉండగా రాజు పక్షాన యుద్ధాలు చేసి రాజుకు విజయాన్ని ఇచ్చినటువంటి యోవాబు రాజు పక్షాన యాజకత్వం జరిగించి యాజకునిగా ఉన్నటువంటి అబ్యాతారు దావీదు కుమారుడైనటువంటి అదోనియాని రేపారు. అదోనియా దగ్గరికి వచ్చి యోవాబు అబ్యాతారు అంటారు కదా, రాజు మంచం మీద ఉన్నాడు, ఇది ఆయనకు ఆఖరి గడిలో. అయితే నీవు చేయవలసింది ఏంటో తెలుసా? నిన్ను మేము రాజుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాం. నీవు లేవు, నిన్ను రాజుగా మేము అభిషేకిస్తాం. దావీదు పక్షాన్ని నిలబడి ఏ విధంగా అయితే యుద్ధాలు చేసి దావీదుకు విజయాన్ని ఇచ్చానో నీ పక్షాన్ని కూడా నేను నిలబడతాను, నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను అని యోవాబు అనగా, ఏ విధంగా అయితే రాజు సన్నిధిని నేను యాజకత్వం చేసి ఆయన కోసం బలులు అర్పించానో, పాప పరిహారార్థ బలులు అర్పించానో, ఆ విధంగానే నీ కొరకు కూడా నేను అభిషేకం యాజకత్వం చేస్తాను, నిన్ను నేను అభిషేకిస్తానని అబ్యాతారు రేపారు. వీరి ఇద్దరు ప్రేరేపణను బట్టి అదోనియా రాజుగా అభిషేకించబడ్డాడు. ఈ విషయం రాజుకు తెలిసింది. ఎవరైనా దావీదుకు తెలిసింది. దావీదుకు తెలిసిన తర్వాత దావీదు ఒక మాట అన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట అది. ఏంటి ఆ మాట అంటే, అప్పుడు రాజైన దావీదు
యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజ సన్నిధికి వచ్చి నిలిచి. ఇప్పుడు ముగ్గురు వ్యక్తుల్ని రాజు సన్నిధికి పిలువబడ్డారు. ఒకరు ప్రవక్త అయినటువంటి నాతాను, మరొక వ్యక్తి యాజకుడైనటువంటి సాదోకు, మూడవవాడు యెహోయాదా కుమారుడైనటువంటి బెనయా. ఇప్పుడు ప్రవక్తను పిలిచాడు అంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను యథావిధిగా ఉన్నట్టుగా ప్రకటించగలిగిన వాడు ప్రవక్త. ఆ ప్రవక్తను పిలుచుకున్నాడు అంటే దానికి ఒక అర్థం ఉంది. ప్రవక్త అవసరం, అందుకనే ప్రవక్తను పిలిచాడు. దేవుని పక్షాన నిలబడి, రాజుకి దేవునికి మధ్యలో నిలబడి రాజకత్వాన్ని చేయడానికి, బలులు అర్పించడానికి, పాప పరిహారార్థ బలులు అర్పించడానికి, సమాధాన బలులు అర్పించడానికి, ఈ విధమైనటువంటి యాజకత్వం చేయడానికి సాదోకును పిలిచాడంటే ఒక అర్థం ఉంది. మరి బెనయాను ఎందుకు పిలిచాడు? బెనయాను ఎందుకు పిలిచాడు? బెనయాకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఎందుకు బెనయా దావీదుకు అవసరమయ్యాడు? ఎందుకు బెనయా దావీదుకు అవసరమయ్యాడు? యాజకుడిని పిలిచాడు, మంచిదే. ప్రవక్తను పిలిచాడు, మంచిదే. మరి బెనయాను ఎందుకు పిలిచాడు? బెనయాను ఎందుకు పిలిచాడు తెలుసా? దావీదు హృదయంలో ఏదైతే ఉందో, దావీదు హృదయంలో ఉన్నది ఉన్నట్టు చేయగలిగినటువంటి సత్తా కలిగిన వాడు బెనయా ఒకడే. బెనయా ఒకడే. అందుకని దావీదు బెనయాను పిలిచాడు. బెనయాను పిలిచాడు. ముగ్గురు దేవుని సన్నిధిలో, రాజు సన్నిధిలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఇంతకీ ప్రవక్త అయినటువంటి నాతాను ఎవరు? ప్రవక్త అయినటువంటి నాతాను ఎవరో తెలుసా? ఒకప్పుడు దావీదు పాపం చేస్తే, దావీదు బెత్షెబాతో పాపం చేస్తే, ఆ పాపం రహస్యంగా దాచగలిగాను అనుకున్నాడు దావీదు. కానీ ఆ పాపాన్ని బట్టి దావీదును 10 మందిలో అవమానపరిచినటువంటి వాడు నాతాను ప్రవక్త. ఆ దుర్మార్గుడవు నీవే, ఆ మరణానికి పాత్రుడవు నీవే అని దావీదు చేసిన పాపాన్ని సభలో బట్టబయలు చేసినటువంటి నాతాను ప్రవక్తను పిలిచాడు. ఎందుకో తెలుసా? ఈ ప్రవక్త నా పక్కన, నా కొడుకు పక్కన ఉంటే, ఈ ప్రవక్త నా కొడుకు పక్కన ఉంటే నా కొడుకు తప్పు చేయడేమో అనే ఒక మంచి ఉద్దేశంతో నాతాను ప్రవక్తను పిలిచాడు. అలాగే సాదోకును పిలిచాడు. ఈ సాదోకు ఎవరో తెలుసా? సాదోకుని గురించి దావీదు అన్న మాట ఏంటో తెలుసా? సాదోకుని గురించి దావీదు సొలొమోనుతో చెప్పిన మాట ఏంటో తెలుసా? సొలొమోనా నా కొడుక, ఇతడు ఎక్కడో మందసం పట్టబడి అన్య ప్రాంతంలో ఉండిపోతే ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి తీసుకురావడానికి తన భుజముల మీద మోసిన వాడయ్యా సాదోకు అభ్యర్థారుని. అలాంటి యాజకుడు మన దగ్గర ఉండడం మంచిది. నీవు ఇతని యాజకునిగా పెట్టుకోవాలి అని సొలొమోనుకి చెప్పినటువంటి ఘనత దావీదుది. ఎక్కడో ఉన్నటువంటి మందసాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మోసుకొచ్చితేనే దావీదు ఆ యాజకుడిని మర్చిపోలేదు. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎన్ని మర్చిపోతూ ఉంటారు మీరు సంఘంలో? ఎన్ని మర్చిపోతూ ఉంటారు సంఘంలో? ఏది గుర్తుంటుంది మీకు సంఘంలో? ఎంత వాక్యాలు వింటారు మీరు సంఘంలో? ఏది పాటిస్తారు మీరు సంఘంలో? కానీ దావీదు మర్చిపోరా. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి భుజం మీద మందసాన్ని మోసాడని సాదోకును మర్చిపోలా. తన మరణ గడియల్లో కూడా సాదోకును జ్ఞాపకం చేసుకున్నటువంటి ఘనత దావీదుది. మంచిదే, ఈ ఇద్దరిని పిలవడంలో మంచిదే, తప్పులేదు. కానీ బెనయాను ఎందుకు పిలిచాడు? బెనయా చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి?
బెనయా చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? చూడండి, సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం, 23వ అధ్యాయం 20వ వచనం చదువుతారా? మరియు కబ్సయేలు ఊరివాడైన క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనయా అనునొకడు ఉండెను. ఇతడు మోయాబు సంబంధులకు 2 శూరులను హతము చేసెను. ఆగండి, ఎవరిని హతం చేశారంట ఆయన? 2 మోయాబు శూరులను హతం చేశాడంట ఆయన. అంతేకాదు, మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపాడు. అది అనుకూలమైనటువంటి సమయమేం కాదు, అది చలికాలం, మంచు కట్టకట్టున్నటువంటి కాలం అది. అలాంటి కాలంలో బావిలో దాగి ఉన్నటువంటి ఒక సింహాన్ని చంపాడట. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీని చంపాడు. ఈ ఐగుప్తీని చేతిలో ఈట ఉండగా బెనయా దుడ్డుకర్ర తీసుకొని వాని మీదకు పోయి వాని చేతిలో నుండి ఊడదీసి దానితో వాన్ని చంపాడు. ఈ కార్యములు బెనయా యెహోయాదా కుమారుడైన బెనయా చేసినందున ఆ 3 బలాఢ్యులలో అతడు పేరు పొందినవాడైను. ఆ 30 మందిలో గరుడాయను. అయినను ఆ 3తో సమానుడు కాకపోయెను. దావీదు అతనిని సభికులలో ఒకడిగా నియమించాడు. బెనయా చేసిన కార్యం ఏంటో తెలుసా? 2 మోయాబులను చంపాడంట. అననుకూల సమయంలో బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపాడంట. ఒక ఐగుప్తీయుని చేతిలో ఈట ఉండగా ఒక దుడ్డు కర్ర పట్టుకెళ్ళి వాడి ఈట లాక్కుని వాడిని చంపాడంట. ఈ 3 ఘనకార్యాలు చేసిన కారణాన్ని బట్టి అతడు గనుల్లో 30 మందిలో గనుల్లో ఒకటిగా ఎంచబడ్డాడంట. అంతేకాదు, దావీదు సభికులలో ఒకనిగా నియమించబడ్డాడు. దావీదు సభికులలో ఒకనిగా నియమించబడ్డాడు. రాజు శాసనం చేస్తే ఆ శాసనాన్ని అమలు పరచడానికి ఒక సభ ఉంటుంది. ఆ సభలో ఇతను కూడా ఒక వ్యక్తిగా ఎంచబడ్డాడు. ఇంకా మనం బెనయా గురించి ఆలోచిస్తే, బెనయా సామాన్యంగా సైనికుల్లో చేరినటువంటి వ్యక్తి. దావీదు పక్షాన యుద్ధం చేయడానికి కొన్ని లక్షల మంది సైన్యం ఉంది. ఆ లక్షల మంది సైన్యంలో పేరు మోచిన వాళ్ళు, బాగా యుద్ధ ప్రావీణ్యం కలిగిన వారు 30 మంది ఉన్నారు. ఆ 30 మందిలో 3 గనులు ఉన్నారు. ఆ 3లో కూడా ఈయనకి స్థానం లేదు, కానీ దావీదు సభికులలో ఆయనకి స్థానం లభించింది. అలాంటి బెనయాను దావీదు పిలిచాడు. ఎందుకు దావీదు బెనయాను పిలిచాడంటే, ఈ 3 కార్యాలు చేశాడని కాదు, కానీ దావీదు దేవుని హృదయం ఎరిగినటువంటి వ్యక్తి. దావీదు దేవుని హృదయంలో ఏముందో తాను అది గ్రహించి దాని ప్రకారం నడుచుకున్నటువంటి వ్యక్తి. అలాంటి ఆ దావీదు బెనయా హృదయంలో ఏముందో ఎరిగినా తెలుసు. దావీదు హృదయంలో ఏముందో చెప్పింది చేయగలటటువంటి నమ్మకం దావీదులో ఉంది. అందుకే బెనయాను పిలిచాడు. ఇప్పుడు బెనయాను పిలిచినటువంటి దావీదు ఈ 3 వ్యక్తులు వచ్చి ఆయన ముందు నిలబడ్డారు. ఆయన ముందు నిలబడగా తన కుమారుడైనటువంటి సొలొమోను ఉద్దేశించి వాళ్ళ 3కి ఒక మాట చెప్పాడు.
నా కుమారుడైనటువంటి సొలొమోనుని మీరు తీసుకెళ్ళి గార్దాబం మీద రెజీముకు తీసుకెళ్ళండి. ఎక్కడికి? రెజీములకు తీసుకువెళ్ళండి. అక్కడ నా కుమారుడికి అభిషేకం చేయండి. ఇతడు ఇశ్రాయేలీయులకు రాజు అని ప్రకటించండి. యోధా వారి మీదను ఇశ్రాయేలీయుల మీదను రాజుగా ప్రకటించండి. కనుక పిమ్మట యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజు అవుతాడని సెలవించాడు. చాలు. ఇప్పుడు ముగ్గురికి ఈ బాధ్యతను అప్పగించాడు. మీరు అనుకుంటారు బెనయ ఒక్కడే కావచ్చు, కానీ బెనయ కింద 24,000 మంది సైన్యం ఉంది. బెనయాకి 24,000 మంది సైన్యం ఉంది. ఆ సైన్యం ఏం చేస్తారో తెలుసా? రాజుకు కాపలాగా నిలబడతారు. ఇప్పుడు ముగ్గురు కలిసి రెజీమునకు సొలొమోను తీసుకెళ్లారు. అక్కడ పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసి మళ్ళీ తీసుకొచ్చారు. రాజు ముందు నిలబెట్టారు. రాజు ముందు నిలబెట్టినటువంటి సొలొమోనుకు దావీదు ఒక ఉపదేశాన్ని చేశాడు. ఏంటి ఆ ఉపదేశం అంటే, నా కుమారుడైనటువంటి సొలొమోనా, నీ రాజ్యం సమాధాన రాజ్యం. నీ సమాధాన రాజ్యంలో అల్లకోలాలు జరగకుండా ఉండాలి అంటే నీవు చేయవలసినవి కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు కనుక నువ్వు చేయగలిగితే నీ రాజ్యం ఎప్పటికీ స్థిరపడుతుంది. నీ తర్వాత నీకు బదులుగా నీ కొడుకే ఒకడు నీ సింహాసనం మీద ఉండక మారడు అని సొలొమోనుకు దావీదు ఉపదేశం చేశాడు. ఉపదేశం చేస్తూ అంటాడు కదా, నా కుమారుడైనటువంటి సొలొమోనా, యోవాబుని గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. యోవాబుని గురించి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే యోవాబు నా యుద్ధాలే చేశాడు. యోవాబు నన్నే గెలిపించాడు, నాతోనే ఉన్నాడు, నన్నే గెలిపించాడు, నా యుద్ధాలే చేశాడు, నా పక్షానే ఉన్నాడు. కానీ దావీదు ప్రతిసారి కన్నీరు కారుస్తూనే ఉన్నాడు యోవాబు చేసిన కార్యాలను బట్టి. యుద్ధాలేమో దావీదు పక్షాన్ని చేశాడు, గెలిపేమో దావీదుకు ఇచ్చాడు. కానీ దావీదు కన్నీటికి కారణమైన వాడు యోవాబు. అనేక మార్లు కన్నీరు కార్చవలసినటువంటి పరిస్థితులు యోవాబును బట్టి దావీదు ఎదుర్కొన్నాడు. విసిగిపోయాడు దావీదు. అందుకే అంటాడు, నీ రాజ్యం సమాధాన రాజ్యం. ఆ సమాధాన రాజ్యంలో అల్లకోలాలు జరగకుండా ఉండాలి అంటే యోవాబు లాంటి వాడు నీ పక్కన ఉండకూడదు. వాడిని తీసేయి. వాడు ఉండటం నీకు మంచిది. సౌలు నన్ను తరుగుతూ ఉంటే నా పాపాన్ని బట్టి ఇది నాకు శ్రమ అని నేను నా గుడ్డ తల మీద వేసుకొని చెప్పులు లేకుండా దేవుని పర్వతానికి పారిపోతూ ఉంటే సిమి నా వెనక వచ్చి నన్ను శపించాడు, నా మీద మట్టి చల్లాడు. మళ్ళీ నేను తిరిగి మళ్ళీ దేశానికి వచ్చినప్పుడు వాడే ముందు వచ్చి నా కాళ్ళ మీద పట్టాడు. ఆ కారణాన్ని బట్టి నేను వాడిని చంపలేని వాడికి వాగ్దానం చేశాను. సిమిని రాజ్యంలో ఉండడం మంచిది కాదు నీకు. సిమిని కారణం లేకుండా చంపొద్దు, కారణం చూసుకుని చంపే. వాడు ఉండడం నీకు మంచిది కాదు. అదోనియాని కూడా నువ్వు కంట కనిపెడతా ఉండాలి. అంతేకాదు, నేను 8 సంవత్సరాలు అరణ్యం పాలయ్యి అరణ్యాల్లో నివసిస్తూ ఉంటే బర్జయ లాంటి వాడు నాకు సహాయం చేశాడు, నాకు భోజనం పెట్టాడు, పరుపులు తెచ్చాడు, నాకు ఎంతో సహాయం చేశాడు. అలాంటి వాళ్ళు నువ్వు ఎన్నటికీ మర్చిపోకూడదు. నీ భోజనం బల్ల దగ్గర వాళ్ళు ఎప్పటికీ ఉండాలి. వాళ్ళు
ఎప్పటికీ ఉండాలి. ఏ మనసు అని దావింది? మేలు చేసిన వాడిని మర్చిపోలేని గుణం దావింది. మేలు చేసిన దానికి ప్రతీకారం చేయకుండా ఉండలేని మనసు దావింది. ఈరోజు ఆ మనసు మీద ఎంతమంది? ఈరోజు ఆ మనసు మనలో ఎంతమంది? చేసిన మేలును మర్చిపోయి తిరగబడే మనస్తత్వాలు మనకి. కానీ దావీదు అలాంటి వాడు కాదు. చేసిన చిన్న మేలును కూడా మర్చిపోవాలి. చేసిన చిన్న మేలును కూడా మర్చిపోవాలి. తన కుమారుడైనటువంటి సొలొమోనుకు ఉపదేశం చేస్తున్నాడు. సిమిని లేపేమన్నాడు, యోవాబును లేపేమన్నాడు, అదోనియాలో కంట కనిపెట్టమన్నాడు. కానీ బచ్చలు ఇలాంటి వాడిని మర్చిపోవాలి. ఇంటికి అదోనియా ఏం చేశాడు? అదోనియాని ఎందుకు కనిపెట్టమన్నాడో తెలుసా? ఎప్పుడైతే అనర్హుడైనటువంటి అదోనియా తనకు తానే రాజుగా ప్రకటించుకున్నాడో ఆ విషయం దావీదుకు తెలిసింది. సొలొమోనుని అభిషేకించమన్నాడు. సొలొమోను అభిషేకించబడిన తర్వాత ఎలాగైనా నన్ను చంపేస్తాడు అనుకున్నాడు అదోని. వెంటనే వెళ్ళాడు, మందసాన్ని పట్టుకున్నాడు. మందసాన్ని పట్టుకుంటే చంపడానికి వీలు లేదుగా. అందుకని మందసాన్ని పట్టుకుంటే సొలొమోను అంటాడు కదా, వాడిని అక్కడి నుంచి తీసుకురండి, వాడిని నేను చంపనని మాట ఇచ్చాడు. అదోని వచ్చాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అంటాడు కదా, నాకు పెళ్లి చేయని మళ్ళీ వచ్చాడు. ఎవరికి? అదోనికి పెళ్లి చేయమని వచ్చాడు. పెళ్లి ఎవరిని చేయమని అడిగాడంటే, దావీదు తన వృద్ధాప్యంలో తనకు వెంట కలగడానికి ఒక కన్యకను తీసుకొచ్చాడు. ఆమె పేరు అభిషేక్. అభిషేక్ను పెళ్లి చేయమని అడిగాడు. సొలొమోను అంటాడు కదా, అనర్హుడైన నిన్ను నీవు రాజుగా ప్రకటించుకున్నా నేను నిన్ను క్షమించాను. కానీ నా తండ్రి భార్య అయినటువంటి అభిషేక్ను నీవు వివాహానికి అడిగా వచ్చుడు, ఈ తప్పును బట్టి నీవు బ్రతకడానికి వెళ్ళాడు. బెనయా అని కాకేశాడు. బెనయా అదోనిని బెనయా అదోనిని చంపేశాడు. అక్కడి నుంచి యోవాబు ఎప్పుడైతే సొలొమోను రాజయ్యాడో, రాజు అయినటువంటి సొలొమోను చంపేస్తాడని అర్థమైంది ఈ యోవాబుకి. అతడు కూడా వెళ్ళి బలిపీఠాన్ని పట్టుకున్నాడు. కానీ సొలొమోను మాత్రం దాన్ని క్షమించలేదు. బెనయా అని కాకేశాడు. యోవాబు సిమిని పిలిచాడు. సిమితో అంటాడు సొలొమోను, నా తండ్రి వృద్ధాప్యంలో కూడా నీవు చేసిన కార్యాన్ని మర్చిపోలేకపోయాడయ్యా సిమి. నా తండ్రి ఆపదొచ్చి తన కష్టానికి తాను పారిపోతూ ఉంటే నీవు వెనకాల వెళ్ళి అతను అన్న మాటలో చనిపోయే సమయాన్ని కూడా అది మర్చిపోలేకపోయాడు. కానీ నా తండ్రి ఒక మాట చెప్పాడు, నేను చంపుతాను. అయితే నీతో నీకు నిబంధన చేయాలనుకుంటున్నాను నేను. నీవు ఎన్నాళ్ళైతే బ్రతుకుతావో అన్నాళ్ళు కూడా యెరూషలేము విడిచి వెళ్ళకూడదు, ఈ లోపలే ఉండాలి. ఎప్పుడైతే నీవు యెరూషలేము విడిచి వెళ్తావో ఆ రోజే నీవు మరణానికి పాత్రుడు అని సొలొమోను చెప్పినప్పుడు సిమి దాన్ని ఒప్పుకున్నాడు. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత తన పరివారు ఎక్కడికో పారిపోయారని తనకు తెలిసి కిద్రోను వాగు దాటి యెరూషలేము దాటి అవతలకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ విషయం సొలొమోనుకు తెలిసింది. సిమిని పిలిచాడు, నీకు నేను చెప్పిందేంటి? నువ్వు చేసినదేంటి? నీవు నీ మరణానికి నువ్వే కారణం కాబట్టి నీవు బ్రతకడానికి వీల్లేదు అని సిమిని లేపేశాడు. ఇంతవరకు ఎంత స్టోరీ మీకు నేను ఎందుకు చెప్పానో తెలుసా? బెనయా ఎవరైతే దావీదు తన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ముచ్చింది, దావీదు తన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. బెనయా ఎవరినైతే లేపేమన్నాడో వాళ్ళందరినీ లేపేశాడు బెనయా. ఎవరినైతే ఉంచమన్నాడో వాళ్ళందరినీ ఉంచాడు బెనయా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, సొలొమోను రాజ్యం సమాధాన రాజ్యం. సొలొమోను రాజ్యం సమాధాన రాజ్యం. సొలొమోను అనే మాటకు అర్థం సమాధానం. ఆ సమాధానం
కర్త ఎవరో కాదు, నజరేయుడైనటువంటి యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నజరేయుడైనటువంటి యేసు సమాధాన రాజ్యాన్ని మీరు స్థాపించాలి అంటే చేయాల్సింది ఒక్కటే, ఎవరిని ఉంచకూడదో వారిని తీసేయాలి, ఎవరిని ఉంచాలో వారిని ఉంచాలి. అర్థమైందా? మీలో ఏది ఉండకూడదో వాటిని తీసివేయాలి, ఏది ఉండాలో దాన్ని ఉంచుకోవాలి. బెనయా చేసినటువంటి కార్యం అది. ఎవరినైతే దావీదు చంపాలి అని అనుకున్నాడో, దావీదు వల్ల కాని వాళ్ళని కూడా బెనయా చంపగలిగాడు. అంతేకాదు, 2 మోయాబీయులను చంపాడంట, 2 మోయాబు శూరులను చంపాడంట. అనువుగాని స్థలంలో దాగి ఉన్న సింహాన్ని చంపాడంట, ఒక ఐగుప్తీని చంపాడంట. తన అర్థం ఏంటో తెలుసా? నేను బెనయా కోసం మీకు ఏం చెప్పట్లా, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక వర్తమానాన్ని దీనికోసం చేశాను. ఇదే మంగాఫ్లో బెనయా కోసం చేశాను, అందుకని ఆ వివరణ నేనే ఉన్నాను. కానీ ఒక్క మాట నేను మీకు చెప్పి నేను ముందుకు పెడతాను. 2 మోయాబీలు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారు శరీర సంబంధులు. మోయాబు శరీరానికి సాదృశ్యంగా. ఆ 2 మోయాబీలను చంపాడు అంటే తన శరీర క్రియలను బెనయా చంపుకోగలిగాడు. తన శరీర క్రియలను బెనయా చంపుకోగలిగాడు. ఒక ఐగుప్తుని చంపాడు. ఐగుప్తు లోకం, లోకాశలను కూడా బెనయా చంపగలిగాడు. లోక ఆశలను కూడా బెనయా చంపగలిగాడు. అంతేకాదు, బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపాడు. సింహం అది గర్జించేసి సాతానుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ సాతానును కూడా బెనయా జయించగలిగాడు. అంతేకాదు, ఏది ఉండకూడదో దాన్ని తీసేశాడు, ఏది ఉండాలో దాన్ని ఉంచుకున్నాడు. ఆ కారణాన్ని బట్టే బెనయాను దావీదు ఎన్నుకున్నాడు. సొలొమోనుతో చెప్తాడు, నాయనా సొలొమోనా, నీ సమాధాన రాజ్యంలో నీవు సమాధానంగా ఉండాలి అంటే బెనయా లాంటి వాడు నీకు సైన్యాధిపతిగా ఉండాలి. బెనయా లాంటి వాడు నీకు సైన్యాధిపతిగా ఉండాలి. అప్పుడే నీ రాజ్యం స్థిరపరచబడుతుంది. అలా స్థిరపరచబడాలి అంటే నీవు బెనయాని సైన్యాధిపతిగా ఏర్పరచుకో. దావీదు చెప్పిన మాటను బట్టి సౌలు బెనయాను తన సైన్యాధిపతిగా ఏర్పరచుకున్నాడు. మీరు ఎప్పుడైనా చదవండి, బెనయా ఎక్కడా కూడా స్వార్థంగా ఏ పని చేసినట్టు బైబిల్లో కనపడదు. అంతేకాదు, బెనయాను దాటి సొలొమోను కూడా ఏ కార్యం చేసినట్టు కనపడదు. బెనయాను చదువుతున్నప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. బెనయా జీవితం నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నీవు సమాధాన రాజ్యంలో ఉన్న దేవుని సంఘం సమాధాన రాజ్యానికి సూచన అయితే, ఆ సమాధాన రాజ్యంలో ఉన్నటువంటి నీవు దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని రాజ్యాన్ని స్థిరపరచడానికి నీవు చేస్తున్నటువంటి కార్యం ఏంటి? నీలో ఉన్నటువంటి మోయాబు శూరులను చంపగలుగుతున్నావా? నీలో ఉన్నటువంటి అమోనీయులను మీరు చంపగలుగుతున్నారా? ఐగుప్తుని మీరు చంపగలుగుతున్నారా? బావిలో దాగి ఉన్నటువంటి సింహాన్ని మనం చంపగలుగుతున్నామా? ఏది ఉందో మన జీవితంలో, దేనిని మనం దాచుకుంటున్నాం, దేవుని మనం విడిచిపెడుతున్నాం. బలలో చేయి పెడతావు. దైవజనుడు చెప్తాడు, నీకు ఆయన వచ్చు పర్యంత వరకు నువ్వు దీన్ని ప్రకటించాలి అంట. నేను ప్రకటిస్తానని వాగ్దానం చేసి నువ్వు బలలో చేయేస్తావు. ఏ రోజైనా పక్క వాడికి వాక్యం చెప్పే ప్రయత్నం చేసావా? కనీసం నేను ఒక మాట సిగ్గుపడాలి,
ఏంటో తెలుసా? అమ్మ మీ ఇంటికి మేము పరిచయకు వస్తున్నామంటే ఈ రోజు మా వద్దకు రాకండి అంటారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో తెలుసా ఇది. కనీసం మా పక్కన పలానోడు ఉన్నాడు చెప్పడానికి కూడా మనం సాహసం చేయలేకపోతున్నాం. నీవెలా కడతావు దేవుని రాజ్యాన్ని? నీవెలా స్థిరపరుస్తావు దేవుని రాజ్యాన్ని? ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నటువంటి ప్రశ్న, నీవు నా సమాధాన రాజ్యంలో ఉంటే ఎందుకు సమాధాన రాజ్యంలో ఉన్నావు? దోపుడు సొమ్ము పంచుకోవడానిక? దోపుడు సొమ్ము వస్తుంది కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నావా? ఏదో మేలు కలుగుతుంది కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నావా? మేలు పొంది వెళ్ళిపోతావా? అంతేనా? ఆయన త్వరలో రానే ఉన్నాడు. ఆయన త్వరలో రానే ఉన్నాడు. వచ్చినప్పుడు నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఆయన నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. యోబుని గురించి దావీదు అంటాడు, నా పక్షానే ఉన్నాడు, నా పక్షానే ఉన్నాడు, నా యుద్ధాలే చేశాడు, నన్నే గెలిపించాడు, కానీ నా కన్నిటికి కారణమయ్యాడు. నీవు కూడా సంఘంలోనే ఉంటావు, సంఘంలోనే పరిచయం చేస్తావు. నేను దేవుని పనే చేస్తున్నాను అంటావు, దేవుని కోసమే కష్టపడుతున్నాను అంటావు, దేవుని కోసమే నేను అన్ని చేస్తాను అంటావు, కానీ దేవునికి అన్నిటికి కారణం నువ్వే అవుతావు. కాదా? కాదా? ఎంతవరకు కాదు చెప్పండి. నేను దేవుని సన్నిధిలోనే ఉంటావు, నిన్ను బట్టి ఇంకొకరు మాట్లాడని నువ్వు కారణం అవుతావు. నీవు చేసే పనులు, నీవు చేసే మాటలు, నీవు ఆడే కళలు అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవేగా. ఎవరైనా నిన్ను చూసి అన్నానికి వస్తున్నారా? నిన్ను చూసి మానేస్తున్నారా? నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒక్కరికొకరు మనం ఇండివిజువల్గా పరిశీలించుకోవాల్సింది. బెనయా ఒక్కడే. నేను ఒక మాట చెప్తాను. దావీదు సైన్యంలో లక్షల మంది సైన్యం ఉంది. దావీదు యుద్ధాలు చేయడానికి లక్షల మంది సైన్యం ఉంది. లక్షల్లో 30 మంది ఉన్నారు గనులైన వారు, పేరు మోసిన వారు 30 మంది ఉన్నారు. అందులో ఘనంగా ఎంచబడిన వారు 3 ఉన్నారు. కానీ వాళ్ళు ఎవ్వరికి స్థానం దొరకలే. ఒక్క బెనయాకే దావీదు హృదయంలో స్థానం దొరికింది. ఒక్క బెనయాకే దేవుని హృదయంలో స్థానం దొరికింది. మరి నీవు సంఘంలో కొన్ని 100 మంది ఉండొచ్చు, కొన్ని 1000 మంది ఉండొచ్చు, పరిచయం చేసిన 30 మంది ఉండొచ్చు, ఘనంగా ఎంచబడిన వారు 3 ఉండొచ్చు. ఎంతమంది అంటే ఉన్నాయి? దేవుని హృదయంలో నీకు చోటు ఉందా? ఈరోజు నీ అడుగుకోవాల్సిన ప్రశ్న ఇది. దేవుని హృదయంలో నీకు చోటు ఉందా? నీవు దేవునికి తెలుసా? దేవుడు అందరికీ తెలుసండి, అది దేవుడికి నీవు తెలుసా? ఎంతమంది అంటే ఉండేవంటే, నన్ను ఒక ఘనమైన కార్యానికి ఎన్నుకోగలిగిన వాడిగా నేను ఉన్నానా? ఈ రాత్రి మనం ప్రశ్నించుకోవాల్సిన మాట. బెనయా దావీదు హృదయంలో చోటు సంపాదించేవాడు, సమాధాన రాజ్యాన్ని స్థిరపరిచినవాడు. మనం చదువుకున్నటువంటి మాట మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. రాజు యెహోయాదా కుమారుడైన బెనయాకు సెలవయ్యగా అతడు బయలుదేరి వారి మీద పడి వారిని చంపి, ఈ ప్రకారం ఈ రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడింది. ఒక్క బెనయా. నేను ఒక మాట అంటాను. యాజకులు ఉన్నాయి, ప్రవక్తలు ఉన్నాయి, వారి పని కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు, వారి ద్వారా ఆయన పరిచర్య జరిగించుకుంటాడు. ఒక యాజకుని వల్ల, ఒక నాతాను ప్రవక్త వల్ల సొలొమోను రాజ్యం స్థిరపరచబడలేదు. దానికి ఒక బెనయా కారణమయ్యాడు. ఆ బెనయావు నీవు కావాలి రాత్రి. ఆ బెనయావు నీవు కావాలి రాత్రి. నీవు ఎంతమంది దైవజనులు ఉన్నా, ఎంతమంది ప్రవక్తలు ఉన్నా, ఎంతమంది ఎవరున్నా, దేవుని పక్షాన యుద్ధాలు చేసి ఈ దేవుని రాజ్యాన్ని స్థిరపరచగలిగిన బెనయా లాంటి జీవితం నేను జీవించాలని ఒక తీర్మానంలో నీవు రావాలి రాత్రి. బెనయా ఒక్కడే దావీదు హృదయంలో చోటు సంపాదించుకున్నాడు. బెనయా ఒక్కడే దావీదు హృదయంలో చోటు సంపాదించుకున్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, కొన్ని 100 మంది సంఘంలో ఉండొచ్చు, అదో పరిగెట్టి పనిచేసేవారు 30 మంది ఉండొచ్చు, ఇంకా ఘనంగా పనిచేసేవారు 3 ఉండొచ్చు.
కానీ సేవకుని హృదయంలో నీకు చూపుందా? నిన్ను పిలిచి ఈ పనికి నిన్ను ఉపయోగించుకుంటానని నీ దగ్గరికి వచ్చి సేవకుడు పిలిచే ఆ మనస్తత్వం, ఆ పరిచయ గుణం నీలో ఉందా? నీవు సంఘంలో ఎవరివి? సంఘంలోనే ఉంటావు, దైవజనుడు చెప్పే ప్రతి మాటను వింటావు, కానీ దైవజనుడు వెనకాల పేరెడతావు. నీవు శివివి, నీవు శివివి. అభిషేకించబడిన వాణ్ణి నేను ముట్టను అని దావీదు అంటాడు. అనేక మార్లు సౌలు దావీదును తరుముతూ ఉంటే సౌలు దావీదుకు భయపడి పారిపోయాడు తప్ప సౌలు మీద ఎదురు తిరగల. అనేక మార్లు సౌలును దావీదు చేతికి అప్పగిస్తే ఈ అభిషేకం పొందిన వాడు నేను ఎలా ముడతాను అని దావీదు అంటాడు. దావీదు, సొలొమోనా, నా యజమానుడా, మిల్లంటి నన్ను ఎందుకయ్యా తరుముతున్నావు? ఎంత తగ్గించుకుని మాట్లాడకూడదు తెలుసా? ఒక అభిషేకించబడిన వాడిని పల్లెత్తు మాట అనడానికి కూడా సాహసం చేయలేనటువంటి దావీదు. కానీ నువ్వు దైవజనుడి మీద ఎన్నిసార్లు సనుక్కున్నావు, దైవజనుడి మీద ఎన్నిసార్లు విసుక్కున్నావు. నీవు దేవుని సంఘంలోనే ఉన్నావు, కానీ దేవుని అభిషేకించినటువంటి దైవజనులు అంటే నీకు భయం లేదు. కానీ దావీదు రాజు అయినప్పటికీ కూడా సొలొమోను మీద ఉన్నటువంటి గౌరవం కొంచెం కూడా తగ్గించాలి. సొలొమోనుకి ఇచ్చినటువంటి గౌరవం సొలొమోనుకి ఇచ్చేవారు. కానీ మనం దైవజనులకు ఇవ్వాల్సినంత గౌరవం మనం ఇవ్వగలుగుతున్నామా? వారి మాటకు మనం విధేయం అవ్వగలుగుతున్నామా? వారి మాట ప్రకారం మనం చేయగలుగుతున్నామా? వారి హృదయంలో మనకు ఒక స్థానం మనం కల్పించుకోగలుగుతున్నామా? కానీ కల్పించుకోగలిగాడు దావీదు హృదయంలో. ప్రియమైనటువంటి సంగమా, ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, నీవు సంఘంలో ఎవరివి? సిమివా, యోవవ్వా, తండ్రి వారినే కోరుకునేటువంటి దుర్మార్గమైనటువంటి అదోన్యమా, లేదా పరిచయటువంటి సంఘ సహకారానికి, సంఘ సేవకులకు సహకారం అందించే ఒక యోధుడివా? నీవు ఎవరివి? ఈ రాత్రి నిన్ను నీవే ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. ఈ రాత్రి నిన్ను నీవే ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఇది. కళ్ళు వంచుకుందా, ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. నీలో ఏ లోపం ఉందో, నీవు ఎలా బ్రతుకుతున్నావో, నీ పరిస్థితి ఏంటో దేవుడు నీకు తేటతెల్లంగా వివరించాడు. అయితే ఈ నోరు తెరిచి నీలో ఉన్న స్థితిని ఆయన చెప్పగలవా? అయ్యా, నేను ఎంతవరకు ఒక సిమిలాగే సంఘంలో బ్రతికానయ్యా. దావీదు రాజ్యంలోనే ఉన్నాను, దావీదుతోనే పాటే ఉన్నాను, కానీ దావీదుకు కష్టం వచ్చినప్పుడు ఒక రాయి వేయాలని చూశాను. దావీదు కష్టం వచ్చినప్పుడు దావీదు పైన ఒక రాయి వేయాలని చూశాను. నేను సిమినేనయ్యా, నా బ్రతుకు మార్చుకోవాలని ఆశపడుతూ ఉన్నానయ్యా. కృపతో నన్ను క్షమించయ్యా. నేను నీ సంఘంలోనే ఉన్నానయ్యా, నీ పరిచర్యగా నేను ఉన్నానయ్యా, నీ యుద్ధాలే చేశానయ్యా, నీతో పాటే ఉన్నానయ్యా, అన్ని నీతోనే కలిసి నడిపించానయ్యా. కానీ నీకన్నిటికి నేనే కారణం. నేను యోబు లాంటి వాడినయ్యా. నీ నిజ స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకుంటావా? నీ నిజ స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకుంటావా? దుర్మార్గమైన ఆలోచనలు కలిగినటువంటి అదోనియా వంటి వాడినయ్యా నేను. నా బ్రతుకును చూసి నేనే సిగ్గుపడవలసినటువంటి వాడిని. అయినా నీ సంఘంలో నన్ను చేర్చావు. నీకు స్తోత్రాలయ్యా. నా నిజ స్థితి నీ పాదాలు ఒప్పుకుంటున్నానయ్యా. దావీదు సైన్యంలో ఎన్ని లక్షల మంది ఉన్నా
పేరు మోసిన వాళ్ళు గనులైన వారు 30 మంది ఉన్నారు. 3 ప్రముఖులు ఉన్నారు. దావీదు హృదయంలో చోటు సంపాదించుకున్నది బెనయాలేనయ్యా. ఆ బెనయాలను నేను జీవించాలని ఆశపడుతూ ఉన్నానయ్యా. ఆ బెనయాలని బ్రతుకు నేను బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. ఈ రాత్రి నీ సన్నిధిలో ఒక తీర్మానానికి రావాలని నేను ఆశపడుతున్నాను. నన్ను దర్శించయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను దర్శించయ్యా. నీ ఆత్మ అభిషేకంతో నన్ను నింపయ్యా. అటువంటి బ్రతుకు బ్రతకాలనే తీర్మానంతో ఈ రాత్రి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను. నన్ను దర్శించు ప్రభు, నన్ను దర్శించయ్యా. యేసు స్వామి నీ పాదాలు పట్టుకున్నాడు, నీ పాదాలు పట్టుకున్నాడు. నైనా వాక్యం చెప్పే నేనైనా వింటున్న వారైనా సరే మా జీవితాలు ఎంత పవిత్రమైనవి కావైనా ఎరిగిన దేవుడు తండ్రి, మా నిజ స్థితిని మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నామయ్యా. మా నిజ స్థితిని మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నామయ్యా. కృపతో మమ్మల్ని క్షమించయ్యా. ఈ రోజు నుంచి ఒక బెనయావలే మాలో ఏది ఉండాలో అది ఉంచుకొని ఏది తీసేయాలో అది తీసేసే కృపలాంటి మాలో ఉన్న మోయాబు శూరులను మేము చంపాలని ఆశపడుతున్నామయ్యా. మాలో ఉన్న ఐగుప్తులను మేము చంపాలని ఆశపడుతూ ఉన్నామయ్యా. కృప చూపించండి, కృప చూపించండి. సాతానుపై విజయాన్ని దయచేయండి. ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, ఆశీర్వదించండి. ఈ పాదం పట్టుకుని అడుగుతుందిగా మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి స్తోత్ర 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 సర్వోత్తమ. ఏ మాట అయితే మీరు నా నోట నుంచారు ఆ మాట నేను సంఘానికి ప్రకటించాను. కార్యం చేయవలసింది మీరే, కార్యం జరిగించవలసింది మీరే. ఏ దుష్టుడు ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా నీ ఆత్మ అభిషేకం మా బిడ్డలందరిపై కుమ్మరించండి. నీ ఆత్మ అభిషేకంతో ప్రతి ఒక్కరూ నింపబడాలయ్యా. బెనయాల వలె వారి జీవితాన్ని కట్టుకోవాలయ్యా. నీ సమాధాన రాజ్యాన్ని స్థిరపరిచే బిడ్డలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క బెనయాగా మారాలని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ సహాయం దయచేయండి. ఈ సన్నిధి మాకు తోడుగా వచ్చి బంగారు సంఘాన్ని మీరు బాగుపరచండి. నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు అర్పిస్తున్నాం. యేసు శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థనకి పొందిన తండ్రి.